తప్పనిసరిగా హిజ్కియా హృదయపూర్వకముగా జరిగించారట. అతని వంటివాడు అతని ముందే కానీ అతని తర్వాతే కానీ యెహోవాను వెతకుట్లో ఆశ్రయించుట్లో అతని వంటి రాజు ఇంకొకడు లేడట. అంచేత దైవ కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు మీరు చేసేటప్పుడు, వెతికేటప్పుడు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీరు వెతకండి, జరిగించండి. మీరు ఆరంభించిన ప్రతి పనిని దేవుడు వర్ధిల్లింపు చేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మూడో మాట, మూడో మాట 119వ కీర్తన 145. 119వ కీర్తన 145. హృదయపూర్వకముగా నేను మొరపెడుచున్నాను. చాలు. మూడో మాట, ప్రార్థన చేసేటప్పుడు ఎవరినో సంతోష పెట్టాలని, ఎవరినో దాన్ని ఏమంటారు, ముఖస్థుతి ఇది చేద్దామని కాదు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలట? మాట్లాడాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలట? యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. అంటే హృదయపూర్వకంగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, నటించే వాళ్ళు ఉన్నారు. అలా నటించే వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకించరు, అంగీకరించరు. ఎవరైతే నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి మొరపెట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళ మొర దేవుడు ఆలకించి వెంటనే క్షణాల్లో కార్యాలు జరిగించునుగాక. మీ మొర దేవుని సన్నిధికి వెళ్ళకపోవడానికి, మీ మొరకి ఉత్తరం రాకపోవడానికి, ప్రత్యుత్తరం రాకపోవడానికి కారణాలు ఏమిటి? హృదయపూర్వకంగా మొరపెట్టట్లేదు. చెప్తాను, వినండి. కనాను స్త్రీ మొరపెట్టడం అంటే కేకలేయడమా? మొరపెట్టడం అంటే ప్రభు అంటారు కదా, మీరు మొరపెట్టేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు పలకద్దు ప్రార్థనలు అంటారు. ఇదేనా? చెప్తాను. ఎదురెదిండ్లే. సామెతల్లో ఏముంది? జ్ఞానము కలిగిన వాళ్ళు ఇతరులను రక్షిస్తారు. ఎదురింట్లో ఒక అన్ని జనురాలు కనాను స్త్రీ, ఒక్కతే కూతురు. ఆవిడికి చాలా కాలంగా కనాను స్త్రీ మానసికంగా కృంగిపోతూ, చెప్పుకోలేక, కక్కుకోలేక, మింగలేక బాధపడుతుంది. ఓ రోజు మన ప్రార్థన ఆవిడతో మాటలు కలిపి ఇవాళ జక్రం రాజుగారి తోటలో యేసుబాబు ప్రార్థన జరుగుతున్నాయి, ప్రార్థనకు వస్తారా అంది. మా మతం వేరు, మీ మతం వేరు, మా కులం వేరు, మీ కులం వేరు, మేమెందుకు వస్తాం, మేము ఏంటికి వస్తాం ప్రార్థనకు అంది. అంటే కొద్ది సంవత్సరాలుగా గమనిస్తున్నాను, మీరు ఏదో మానసికంగా కృంగిపోతున్నట్టున్నారు, ఏదో సమస్యలతో బాధపడుతున్నారు, మీ అమ్మాయి విషయం ఏదో అని అంటే, అవే అట్లే లేదే, మా అమ్మాయి బంగారు కొండ. ప్రార్థన ఆవిడంది, అమ్మా చెప్పుకుంటే భారం తొలగిపోద్ది. నిజం చెప్పండి, మీ పిల్ల కూతురు విషయం ఏదో బాధపడుతున్నట్టున్నారు కంటే పాప మా కనాను స్త్రీ బోరుమని ఏడ్చేసింది. ఒక్కగానొక్క కూతురు ఏంటో దయ్యపు శక్తుల చేత పీడింపబడుతుంది. ఎన్ని చేసినా
ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంత ప్రయాసపడినా ఏమీ జరగట్లేదు. వెంటనే ప్రార్థన ఆవిడంది, రాజుగారి తోటలో ఇవాళ యేసుబాబు ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రార్థనకు రాకపోయారా అంటే, మా కులస్తులు ఒప్పుకుంటారో ఒప్పుకోరు. ఏమ్మా, నువ్వు నమ్ముకున్న కులం మీ అమ్మాయి నన్ను బాగు చేసింది. నువ్వు మతం మతం అంటున్నావు కదా, మీ మతం మీ అమ్మాయిని ఏమైనా బాగు చేయగలిగిందా? ఒక్కసారి వచ్చి ప్రయత్నించమ్మా యేసుప్రభు దగ్గరకు వచ్చి. ఆవిడ మాటల మీద ఆవిడకి ఏదో నమ్మకం కలిగింది, వచ్చింది. కొత్త ఆవిడ కదండి, ప్రార్థన అంటే ఏంటో తెలియదు, యేసుప్రభు దగ్గర మొరపెట్టడం అంటే ఏంటో తెలీదు. అందరూ మాట్లాడినట్టుగా రావడం, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, హలో మా అమ్మాయిని కరుణించవా? అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు ఆ మనిషిని. యావత్తరా ఇది కొత్త గొర్రె వచ్చింది ప్రార్థనలోకి. యేసు ప్రభు కూడా చూశారు ఆవిడ్ని, ఏం స్పందించలా. మరలా కాసేపటికి ఆవిడ, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, హలో మా అమ్మాయిని కరుణించవా? అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు ఆవిడ్ని. ఏట్రా ఎవరు స్పందించరు అనుకో. పేతురు చూస్తున్నాడు ఇదంతా. పేతురుకేమో జాలి ఎక్కువ పాపం. ఈవిడ పక్షంగా వకల్త పుచ్చుకొని పేతురు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, సిస్టర్ గారు ఇందాకటి నుంచి కేకలే వేస్తుంది, ఆవిడకన్నా చెప్పి పంపించకపోయారా? పేతురు ఇశ్రాయేలులో నశించిపోతున్న గొర్రెల దగ్గరికి పంపించబడ్డాను. ఈవిడ వెళ్ళింది, అన్న యేసుబాబు ఏమన్నాడమ్మా? ఏమంటాడు? గొర్రెలు అంట. అంటే కొంతమందికి ప్రార్థన అంటే కేకలు, అరుపులు అనుకుంటున్నారు. ఆవిడ కాసేపు ఆలోచించింది, మనం ఏదో సరైన పద్ధతిలో ప్రార్థన చేస్తున్నట్టు లేదని ఆవిడ గుర్తుపట్టి కొంతమందిని చూసింది ప్రార్థనని. విరిగి నలిగిన మనసుతో వెళ్ళాలేమో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి, చదువుమ్మా మత్తయి సువార్త. నేను మత్తయి సువార్త అన్నా, అందరినీ అంత తెలియగలిగిన వాళ్ళు ఉండరుగా. చెప్పు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 20. అది మత్తయి సువార్త 15, 25. అయినను ఏది ఎంత చివాట్లు పెట్టినా వచ్చి, అబ్బా స్టార్టింగ్లో ఏమో నరిచింది. ఎందుకు ఎన్ని ఎక్స్ట్రాలు? ఇప్పుడు ఏం చేసింది? మ్రొక్కి. ఇందాకేముంది? వద్దా, ఎన్ని వద్దు, ఎక్స్ట్రాలు వద్దు, స్ట్రైట్ పాయింట్కి వచ్చి, ప్రభువా అది. ఇందాకేమో కేకలో, అరుపులో, తలల పైకి ఎత్తుంది. ఎవరో ఒక సహోదరుడు మీటింగ్స్కి డేట్లు కావాలని వస్తే, నీతో మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు బాబు, టైం అయిపోతుంది, వెళదాం పదండి, కారులో వెళ్తాం, మాట్లాడుకుంటూ వెళదాం, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం తీసుకొచ్చా. నా సొంత మీటింగ్స్ అవి. సరే ప్రార్థన చేస్తాడు కదా అని చెప్పి సేవకులతో చెప్పావు, రే రోజు సేవకుడు అంటారా, ఆయన ప్రార్థన చేయించండి అన్న. ఇక స్టార్ట్ చేశాడు. ఇక మామూలు కేకలు కాదు, బల్ల గుద్దేడు, తొడ జరిచాడు, అక్కడ జరిచాడు, ఎక్కడ జరిచాడు, రావాలి రా, కెరూబులు సెరూపులతో రా, పలసులు రా, పెద్దకి నేను అరవలేకపోతున్నాను, నాకు గొంతు బాగాలేదు కాబట్టి. మామూలు కేకలు కాదు, అసలు స్పీకర్లు గాలిపోయి మంట వస్తుంది, అగ్ని. యేసు నామములో అడుగుతున్నాము, ఈ చిన్న మనవులు
వినయ భయభక్తులు గలవారమై. ఇది వినయ భయభక్తులుగా లేదురా నాయన. కళ్ళు తెరిచా. యేసు ప్రభు నా పక్కనే కూర్చున్నాడు. యేసయ్యా, ఎంత దయగలిగిన దేవుడు నాయన. వాడు పిలవగానే వచ్చావు భవాన్న. ప్రభు అంటాడు, దయ లేదో దీని దుంపా దిగలేదు, వాడు దబాయిస్తే వచ్చాను రా. రావాలి రా. కొంచెం ఆలస్యమైంటుంది. ఏంది ప్రభు అంటే, వస్తున్నా మధ్యలో కెరూబులు శరాబులు ఎంట పెట్టుకురామంటే మళ్ళీ పైకి వెళ్ళి ఆలతో వస్తుంది. ఈ కనాను స్త్రీ ఓ కేకలు 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 కేకలు. ఆ తర్వాత ప్రార్థనలందరి నింపాదిగా చూసి, విరిగి నలిగిన మనసుతో హృదయార్పణే చేయనా. విరిగి నలిగిన మనసుతో స్తోత్రం చెప్పండి గట్టిగా. దబాయించడం కాదు ప్రార్థన అంటే, హృదయపూర్వకంగా. ప్రభు అన్నారు, చిన్న పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయడం యుక్తమా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నా హృదయపూర్వకముగా ఒప్పుకుంటుంది. ఇంతేనా? చెట్టంత ఎదిగిన కొడుకు మూర్ఛల జబ్బుతో బాధపడుతుంటే ఆ తండ్రి కూడా నిన్న మొన్న తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి. ఆయన లేడు, కార్యాలు జరగల. చివరికి ఆవేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీకేదైనా చేతనైతే మా వాడికి చెయ్యి. చెప్పండి, ఏమంటాడు? నీకేమైనా చెప్పండి, నీకేమైనా. రాసుకునేవాళ్ళు ఉంటే రాసుకోండి. జనవరి 16వ తారీఖున మంగళగిరిలో వర్తమానం చెప్పాను. జనవరి 16వ తారీఖున మంగళగిరిలో చెప్పే వర్తమానం ఈ వర్తమానం. నిన్న వచ్చినప్పుడేమో 100% నమ్మకంతో వచ్చాడు. యేసు ప్రభు ఏదైనా చేయగలడు, సమస్తము చేయగలడు. నిన్న జరగకపోయేసరికి ఇవాళ చేయమంటాడు తెలుసా? ఏదో ఒకటి చేయి. మిమ్మల్ని అడుగుతున్నాను, స్పందించండి అందరూ. యేసు క్రీస్తు ఏదో ఒకటి చేసే దేవుడా, సమస్తము చేసే దేవుడా? ఇక నిన్నేమో నమ్మకంతో వచ్చావు, నిన్న కార్యాలు జరగకపోయేసరికి ఈరోజు ఏమైపోయింది మనస్సు? ఏదో ఒకటి చేయి ప్రభువా. ఏదో ఒకటి చేసే దేవుడు కాదు నా దేవుడు. నీవు కోరుకున్నట్లే నీకు అవునుగాక. హృదయపూర్వకంగా మొరపెట్టండి.